నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్తో పాటు ఇతర అధికారులు హాజరు కానున్నారు. దీనికోసం యూనివర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో స్నాతకోత్సవ వేడుకలపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావుతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. కాలం తర్వాత తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే స్నాతకోత్సవ వేడుకలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? స్నాతకోత్సవం 13 సంవత్సరాల తర్వాత రెండవ స్నాతకోత్సవాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయం 16వ తారీఖు జూలై 10:30 గంటలకు జరుపుకుంటున్నది. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ మరియు తెలంగాణ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మాజీ గారు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీవారి చంద్రశేఖర్ గారు, ఫార్మర్ ఐఐసిటి డైరెక్టర్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ స్నాతకోత్సవానికి సంబంధించి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కావలసినటువంటి వసతులు మరియు ఎంట్రీ పాసులు అందజేయడం జరిగింది. రేపు ప్రధానంగా ఎవరైతే చీఫ్ గెస్ట్లు వస్తున్న వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహించడం, ఎంతమంది గోల్డ్ మెడల్ ఇవ్వన్నారు? 132 మందికి గోల్డ్ మెడల్స్, 157 మందికి పిహెచ్డి పట్టాలు వివిధ విభాగాలలో ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో ఎప్పుడు జరిగింది ఈ స్నాతకోత్సవ వేడుకలు? మళ్ళీ విశ్వవిద్యాలయం స్థాపించిన 2006 తర్వాత మొట్టమొదటి స్నాతకోత్సవం 2013లో జరిగింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రెండవ స్నాతకోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఇది పరిస్థితి. అయితే రెండవ స్నాతకోత్సవ వేడుకలకు యూనివర్సిటీ ముస్తాబైంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి వీసీ యాదగిరిరావు తెలిపారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.